కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ 27వ భాగం 20/11/24 తోలు బొమ్మల గురించి ఆయన చెప్తున్నారు. ఆ ఆటలు, అందులో జనం యొక్క ప్రవర్తన. గోరంచు కోకొద్దు కొప్పులో పూలొద్దు, కోరినా నగలొద్దు, కులికించు ముద్దొద్దు, రామరు పిల్లోడ అని జగదేక యశఃపరిపూర్ణుడైన భర్త గల ఆ పరమ సుందరి పాడి ఎగిరి ఎగిరి ఆడి. అప్పుడు విరహ వేదన భరించలేక ఆతడు పంది మాంసమెత్తిస్తా, బాణకళ్ళు తాగిస్తా, సంధి ఇంటికి లాగేస్తే స్వర్గమట్టి చూపిస్తా, రవే పిల్ల అని వాడు పాడు. ఎవడి బంగారుగాడు లాంటి వాడు ఎవడో ఉన్నాడు, గ్రంథారి అని పాడి బలాత్కారంగా భార్య మీద పడి జనం గొల్లుమన్న తల ఊపా, శభాష్ అన్నారు చప్పట్లు కొట్టి. అద్ది అలా ఉండాలి అనే మాట స్త్రీ ప్రపంచంలో రెక్కలు కట్టుకొని బయలు. ఇంతలో చోడిగాడు తెరపైకి వచ్చేశాడు. అతడు గ్రంథారి గాడి మేనల్లుడు. అత్తయందు అనురాగం కలవాడవటం చేత ఆమెను ఈతడు వెనక నుండి కౌగలించుకొని తన వైపుకు తిప్పుకున్నాడు. జనులు గొల్లుమన. గ్రంథారిగాడి భార్య చోడిగాడంటే ప్రాణమవ్వటం చేత భర్తను తోసేసి అల్లుడిని అమితానురాగంగా ముద్దు పెట్టు. అప్పుడు గ్రంథారిగాడు కోపంలో పళ్ళు పటపట తొక్కుతుండగా అత్తని ఎత్తుకొని అల్లుడు పారిపోయా. జనులు మళ్ళా గొల్లుమన్నారు. గ్రంథారి ఏడుస్తూ ఇంటికి పోయా. ఇది నిన్న చెప్పుకున్నది. అలాంటి మహాత్మునికే ఇలాంటి అవస్థ వచ్చినప్పుడు మనుష్యుల మాత్రులకు ఎక్కేమి అని కొత్తగా కాపురానికి వచ్చిన తృతీయ భార్య తెలికవాడితో ఈ నడుమ లేచిపోవటం చేత పరితపిస్తున్న భగవచ్ఛాస్త్రులుగా కొంత తాప ఉపశమనం పొంది. అప్పుడు తెరపై శ్రీరామచంద్రమూర్తి మూర్ఛితుడై లక్ష్మణుడు విభీషణులు ప్రవేశించి, ఇంతలో జనసంఘంలో ఒక మూల ఇద్దరు జనులు గట్టిగా మాట్లాడుకున్నట్లు ధ్వని వినపడి, అలాగే 4-5 ధ్వని వినపడి, ఇంతలో గుబ్బలాడుతూ కొందరు బయలుదేరారు. జనం కూర్చోని కేకలేస్తున్నా జనులు ఉద్రేకంగా లేస్తారు. పెద్ద గోలే జరుగుతారు. బండ బూతులు పుంఖానుపుంఖంగా వెడలుతారు. ఇంతలో గుబుక్కుమని గుద్దుల ధ్వనులు మిన్ను ముట్టాయి. చెప్పులు అంతరిక్షంలోకి ఎగురుతాయి. కర్రలు వెలుగుతున్నాయి. జనుల తలలు పగులుతున్నాయి. కర్రలింక చాలక కొందరు జనులు బొమ్మలాట పందిరి కర్రలు ఓడదీశారు. బొమ్మలాట వాండు తోళ్ళు ముడతకోసుకొని కాలి కొద్ది పరిగెత్తి పిల్లలు జనుల కింద కాళ్ళ కింద పడి ముర్రు అని ఏడుస్తారు. స్త్రీలు సందడిలో నదిగి నాన్న, తాత, బావా, మామ అని ఏడుస్తూ కేకలు వేసి కరణంగారు కర్ర చేయబడి అడ్డు వచ్చిన వాళ్ళనెల్లా కొడుతూ జనారణ్యాన్ని ఛేదించుకుంటూ లోపలికి పోతుండే ఒకని పంగల కర్ర చేత అతని పక్కటెముకలు విరగడ చేత అక్కడే కొలవ. ఏమిటి సంగతి, ఏమిటి, ఆగండి, ఎందుకు ఈ గొడవేం అని కేకలు అనేక కంఠాలతో బయలుదేరి. ఆ మాటలకు ఎవ్వడు జవాబు లేదు. కొట్టు, ఈడ్చు, తన్ను, పొడువు, చంపు అనే కేకలకు విరామలే. దబ్బుకు దిబుకు, తప్పు తెప్పు అనే ధ్వనులకు మితి లేదు. అమ్మయ్యో, మొర్రో బాబు, చచ్చాన్రా అని ఆక్రందనలు, హాహాకారాలు భయంకరంగా పెరుగుతాయి. ఇంతలో రక్షక భటులు పోలీసులు వచ్చారు. కానీ చుట్టలు కాలుస్తూ దూరంగా నిలబడ్డ కరణంగారిని గంజి కావడి వయసుల ఇంటికి భటులు మోసుకొని పోయారు. మునసబు బుద్ధిమంతుడవడం చేత ఒకడు మోసుకొని పోకకుండా అక్కర్లేకుండానే స్వతంత్రంగా కొంపకు చేరాడు. బొమ్మలాట, గుద్దులాట, తన్నులాట కింద మారిపోయి. కారణం ఏమిటో ఎవరికి తెలియదు. కర్ర వేటులు అడిగారు. గుద్దుబాటు మిగిలింది. గుద్దులాట కొంతసేపటికి చల్లారి జనులంతా రసలాడుతూ ఒత్తిగిలా ఆరంభించారు. అదే సమయమని రక్షక భటులప్పుడు ఆకాశ విచారణ పటిష్టత దారుణాలైన కేకలతో జనసంఘంలో ప్రవేశి
ఎర్ర పాగల వలన కలిగిన రౌద్రంతో వాళ్ళని ఈడ్చి వీళ్ళని బెదిరించి దెబ్బలు తగిలి కింద పడిన వాళ్ళని లాగి ఎంత హంగామా అయినా చేశారు. జనులంతా జడిసి ఇంటికి పారిపోయి కింద పడిన వాళ్ళని వాళ్ళు వచ్చి ఇళ్లకు తీసుకుపోయి రక్షక భటులు ఇళ్ళకి పోయారు. నేను ఇంటికి వచ్చేసా. కలహ కారణమేమో ముగ్గురకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. వారిలో ఇద్దరు తమకు శిక్ష పడుతుందేమో అని భయం చేత బయట పెట్ట. మూడవ వాణ్ణి నేను. వారిద్దరు పేర్లేవో నాకు తెలియదు, కానీ వాళ్ళని గుర్తుపట్టగల. ఈ కారణమేదో మీరు వింటారా? అనేక సహస్ర జనాలకు నీడ ఇవ్వగల వటవృక్షానికి మూల కారణం చీమ కంటే చిన్నదైన బీజం కాదా? గౌతమి నది నాసికా క్షేత్రంలో చిన్న కాలువే కదా. అలాగే ఈ మహాకలహానికి కారణం చోడిగాండు గాంధారి భార్యను లాగికొని పోయాక ఎవరో ఇద్దరు జనులు మాట అనుకో. అప్పుడు నేను అక్కడే ఉన్నా. చోడిగాడు గాంధిగారి మేనల్లుడని ఒకటి వారు, కాడు అల్లుడని ఒకటి వారు. ఈ నెరసే పెనకపై పడి ఇన్ని కొంపలంటే జంఘాల శాస్త్రి ఇంకా ఏమో చెప్పబోతుండగా ఇద్దరు రక్షక భక్తులు మా సభా కుటీరాన్ని సెలవు లేకుండా అంటే పర్మిషన్ లేకుండా ప్రవేశించి కవిగారి చెడ ఉన్నారా అని అడిగారు. అప్పుడు వాణీదాసుడు లేచి నేనే కవర్ అలాగా అని రక్షక భటులు తెరగా బలికిపోయి నేను వాళ్ళని నాది కవితో ఏం పని ఉందని అడిగి. విశేషాలేం లేవు. కరణం గారి చెల్లెలు కనికొకని తీసుకొని తెల్లవారుగౌన లేచిపోయిందట. అతడు మీ కవేమో అని తెల్లవారుజా కరణం గారి చెల్లెలు కవిని ఒకరిని తీసుకొని తెల్లవారుజామున లేచిపోయి అతడు ఈత కవేమో అని సందేహించి వచ్చారని చెప్పి. కవి అనే బిరుదం కలవాడు మరొకడు గ్రామంలో ఉన్నాడా అని వాడీదాసు అనుకుంటూ వెళ్ళిపోయాడు. సభ అయిపోయి. సత్యం, ఇది ఆయన రాసిన దానిలో 44వ వ్యాసం. సత్యం సర్వశ్రేయం, అది ఎల్ల ధర్మములకు మూలం అని మనం ఎప్పుడూ చిన్ననాడు విన్న పెద్ద వాక్యం. ఈ పెద్ద వాక్యంలో ఉండే అనంత అర్థాన్ని మళ్ళీ చిన్న మాటల్లోకి పెట్టి సత్యం గురించి జంఘాల శాస్త్రి చేసిన పసందైన ప్రసంగం ఇది. సత్యోత్థాపితా భూమి అని ఋగ్వేద శృతిలో ప్రారంభించిన ఈ ఉపన్యాసం సత్యం అంటే నిర్వహించింది. దాన్ని నానా ముఖాలు గుండ్రంగా తిప్పి చూపించింది. అది మనుష్యుల మనస్సు మీద పరిచే వెలుగు నీడల్ని విశదీకరిస్తుంది. ఈ సత్య స్వభావ అన్వేషణలు శాస్త్రి దృష్టి వైద్యుల మీద, ప్రభువుల మీద, భార్యాభర్తల మీద ప్రసరించి నిత్యం ఈ లోకంలో అనేక సంఘర్షణల నడుమ జరగాల్సిన మానవ జీవితంలో అసత్యం పాత్ర ఏమిటో, దాని అవసరం మనిషికి ఎందుకో, ఎంత మేరకు ఉంటుందో నిశితంగా జంఘాల శాస్త్రి విశదీకరిస్తా. లౌకిక మర్యాదల్లో అసత్యాలు ప్రజానాయకుల్ని, అధికారుల్ని, న్యాయవాదుల్ని, వాళ్ళు వీళ్ళు అంటేమి సర్వ ప్రపంచాన్ని ఎలా ఆడిస్తాయో బొమ్మలు కట్టి చూపిస్తాడు. అసత్యాల బరువుల్లో తేడాలను విడమెరుస్తాడు జంఘాలం. పూర్వుడు సత్యదీక్షను శ్లాఘిస్తాడు. పూర్వపు సత్యదీక్ష. అటువంటి వాళ్ళకి మనం వారసులమా అనే భయాన్ని, నైతిక భయాన్ని పుట్టిస్తాడు జంఘాల శాస్త్రి. ఇలా మాట్లాడాడు. నాయన్లారా, నాకు తలనొప్పి వస్తోంది. కిందటిసారి మా ఉపన్యాసం ఏమీ జరగలేదని సిద్ధపడ్డా. చెప్పగలిగినంత మటుకు చెప్పి కూర్చుంటా. సత్యోత్థాపితా భూమి అని ఋగ్వేద శృతి. భూమి సత్యము చేత స్థాపింపబడి ఉంది అని దాని అర్థం. అనగా సత్యం లేకపోతే భూమిలోని వ్యవహారాలు జరగవని దీని తాత్పర్యం. ఈ అంశం ఎంత సత్యమో పరిశీలిద్దాం. గురుడు శిష్యులకు విద్య చెప్పి
అతని అజ్ఞానాన్ని ధ్వంసం చేసి అతన్ని బాగు చెయ్యాలనే సత్యబుద్ధితో ప్రవర్తిస్తా. శిష్యుడు గురువు మీద యథార్థ భక్తి గని అతడు తన క్షేమం కోసమే పాటుపడుతున్నాడు. సత్యబుద్ధి కలిగి విద్య అభ్యసించాలి. ఉభయుల సత్యాలు ఎక్కడ లోపమున్న విద్యా వ్యాపారం జరగదు. వైద్యుడు తనకున్న భేషజ జ్ఞానంతో రోగి రోగాన్ని కారణమేమిటో పరిశీలించి వాడి తత్వం ఎలాంటిదో బాగా కనిపెట్టి తన దగ్గరున్న ఔషధాలు మంచిదాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని కలగ చెయ్యాలని సత్యబుద్ధితో దైవ ముఖాన్ని చూసి పాటుపడు. ఈ వైద్యుడు యథార్థ వైద్య జ్ఞానం కలవాడు, సత్యవంతుడు, నమ్మదగినవాడు, రోగం కుదురుతాడు. దొంగ మందులిచ్చి రోగం పెంచేవాడు కాదు. ఇతని శ్రమానికి తగిన ఫలితం ఇయ్యాలి అనే సత్యబుద్ధితో రోగి మందులు తీసుకోవాలి. ఉభయుల సత్యబుద్ధులలో ఎక్కడ లోపం ఉన్న భేషజ తంత్రం ఒక్క నిమిషమైనా భేషజం అంటే డాక్టరి ఇచ్చే మందు, వైద్య విధానం. ఈ రెండు కారణాల వల్ల సత్యం లేకుండా ఉంటే మనుష్యుల చిత్తరోగమైన అజ్ఞానం నశించే దారి లేదు. దైహిక రోగాలు నివర్తించే దారి లేదు. బాగా ఉండదగిన దేహ చిత్తాలు రెండు పాడైపోతాయి. తర్వాత ఇక దేహయాత్ర ఉచిత రీతి ఎలా జరుగుతుంది? ఇది కాక ప్రజలు యథార్థంగా నా బిడ్డలు మనోవాక్కాయ కర్మల చేత వాళ్ళని పుత్రులలాగా ఆదరించాలి అనే సత్యబుద్ధి కలిగి సత్యమే ఆధారంగా శాసనం చేసి సత్యవంతులైన ఉద్యోగుల మూలంగా ప్రభువు తన అధీనమైన ప్రజలను పాలించ. రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం అనే ఆర్షవాక్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రభువు చేసేదల్లా తమ క్షేమానికే అని సత్యంగా నమ్మి అతడి మీద విశ్వాసం, అనురాగం, భక్తి పూర్ణంగా కలిగి ప్రజలు పాలింపబడ. ఈ ఉభయుల సత్యబుద్ధులలో ఎక్కడ లోపం వచ్చినా రాజకీయ తంత్రం జరగదు. పాలన యంత్రం లేనప్పుడు ప్రజల బ్రతుకు ఇంకా నడపగలుగుతామా? గొల్లడు లేనప్పుడు బే అని అరచే తోడేళ్ల నోళ్లలో పడే చెడు గొర్రెల. రాజు లేనప్పుడు జనుడు దిక్కులేక గతి లేక, శాసనాల కట్టు లేక, ఆస్తులకు స్వస్థత లేక, ఆడువారి మర్యాదలకు రక్షణ లేక, అర్భకులకు కాపు లేక, అన్యోన్య కలహాలతో కర్రలు విరుగ, కత్తులెగల, తలలు తెగిపడ, రక్తాలు కాల, ప్రాణాలు ఒక్కత్తుడైనా నిలకడలేక, మనసుకు రెప్పపాటైనా శాంతి లేక మహాసంరంభం పొందుతారు కదా. సత్యం లేకపోతే ప్రపంచ వ్యాపారానికి ఎంత కలత సిద్ధించడం స్పష్టంగా కనపడుతూనే ఉంది. జనులు తమ్ము తాము పరిపాలించుకొనకూడదా, ప్రభువే పాలించాలా అనే నియమం ఏమిటి అని అంటారేమో. అలా జరగవచ్చు, కానీ జనంలో సత్యం లేకపోతే అది మాత్రం ఎలా జరుగుతుందయ్యా? నీలో నాకు ప్రమాణ బుద్ధి, నా సత్యం మీద మరొకటికి విశ్వాసం లేకపోతే, మరొకటి యథార్థంలో ఇంకొకటికి నమ్మకం లేని ఇలా ఒకడితో ఒకడు హత్తు లేకుండా కలిగి ఉండనప్పుడు అన్యోన్య పాలనానికి అవకాశం ఉంటుందా? అది లేదు. భూమిలో సత్యం లేనప్పుడు ఇంకా జగత్తే లేదు. కనుక జగత్తుకు సత్యమే యథార్థం. సత్యంలోనే జగము స్థాపింపబడి కనుక పూర్వ ఉదాహృతమైన వేదవాక్యం సత్యం. కానీ జాతిలో సత్యం నశించటం కేవలం ప్రళయాసన్న దశ అందుకని సిద్ధించి అది సత్యం విశేషంగా క్షీణించి
అసత్యం మిక్కిలి ప్రబలి ఉండే సన్నివేశాలు ప్రపంచంలో అప్పుడప్పుడు సంభవిస్తాయి. అప్పుడే అసత్య నాశనానికై, సత్య స్థాపనకై అవతార పురుషులు ఉద్భవిస్తారు. రామకృష్ణాదులే కాక శంకర, రామానుజ, క్రీస్తు, మహమ్మదాదులు కూడా అవతార పురుషులే అని చెప్పచ్చు. అలాంటి అవతార ఉద్భవం కూడా సవివరంగా తరచటం కలగదు. అగ్నిసాక్షిగా పిల్లాడిన భార్యతో పరిణయ కాలంలో చేసిన ప్రమాణానికి బద్ధుడై జనుడుండాలి. అలా ఒకడు వ్యభిచరించినాడనుకుంది. ఈ వ్యభిచార దోషానికి కారణమేమి? ప్రమాణానికి బద్ధుడై ఉండకపోవటమే కదా, అంటే అసత్యమే కదా. న్యాయ ప్రదానానికి ఏర్పడిన శాస్త్ర బ్రహ్మచారి లంచాలు తీసుకొని శాసనాలకు అపార్థాలు కల్పించి జనులను బాధిస్తారు. ఈ జనహింసకి కారణం బ్రహ్మచర్య దీక్షా పూర్తి కాలంలో సభలో న్యాయంగా ప్రవర్తిస్తానని పరిపాలక నిధి ఎదుట తీసుకున్న ప్రమాణానికి భిన్నంగా నడవడం అంటే అసత్యం. ఒకడు చెడతాగి వడలు తెలియక ప్రేలుతూ గంతులు వేస్తున్నాడను. ఈ దుర్వృత్తానికి మూలమే తన స్వభావానికి తాను కనుపరాల్సిన సత్యానికి భిన్నంగా అంటే అసత్యం. జనంలో ఒకడు జనపతికి హాని చేయదలితే అనుకుందాం. ఈ ద్రోహానికి మూలం జగపతి నుండి తాను పొందుతున్న మేలుకి అసత్యంగా నడవడం అంటే అసత్యం. ఒకడొకని చంపాడనుకుందాం. ఈ నేరానికి మూలం సంఘ సత్యానికి వ్యతిరేకంగా నడవడం అంటే అసత్యం. ఇలా మనుషుడు సంఘం ఎడల కాని, తన ఎడల కాని, దైవం ఎడల కాని చేయగల అన్ని నేరాల దగ్గరలు దూరంగాను సత్యానికి సంబంధించి ఉంటుంది. అసత్యమే మూలక కలవిగా ఉంటుంది. అలాంటి నేరాలను జనులు ఏదో లాభం కోరి చేస్తూ ఉంటారు. తాగటం చేత తన శరీరం ధ్వంసం చేసుకునేవాడైన తాత్కాలికపు మత్తు వలన కలిగే మహానందానికో అలాంటి దేనికో తమ ఆ నేరాన్ని పరులకు నష్టం వస్తుందని తనకు లాభంగానే భావిస్తారు. జనులు ఇలా అశాశ్వతాలైన ఐహిక సౌఖ్యాల కోసం శాశ్వతమైనటువంటి సత్యాలను పరిచయిస్తారు. శనగపిండిలో కొంచెం బియ్యం పిండి కలిపితే కానీ కారపూస కరకరలాడుతూ 1-2 రోజులు నిలవ ఉండదు. అలాగే జబ్బు లోహపు కూడిక ఉంటే కానీ టంకం బెంకంగా అతుకోదు. కాసులో రాగి మేళవించకపోతే అంటే బంగారం అది నాణంగా అంత బాగా ఉపయోగపడు. పేక కంటే పడుగు పేక మోటుగా ఉంటే బట్ట బాగా కుదరదు. అలాగే జనుల మనసు కూడా కొంత అసత్యంతో కూడి ఉంటే గాని ఐహికపు ఊగులాటకు రాపిళ్లకు ఆగదు. మిగుల మెత్తనని అంటే మిగుల బట్ట బయలైతే అది ఎల్లవారికి ఎరైపోదు, హాస్యాస్పదమై నిందాపాత్రమైపోతుంది. కాసంత మాటు ఉండాలి, కాసంత ఘాటు ఉండాలి. ఎంత సౌందర్యవతి అయినా సరే కాసంత బిగుం, కాసంత కొర్ర, కాసంత ధూర్తత్వం, కాసంత నిర్లక్ష్యం, అవయవ గోపనం, కాసంత కట్టుదిట్టం లేకపోతే జన ప్రేమాస్పదురాలు కాదు. సరే కదా, త్వరగా నిందాపాత్రురాలవుతుంది. అది కాక జనమధ్యంలో ఆమె పక్కలేదు కూడా ఉండని బతకలేదు. తేనెటీగకు ముళ్ళు లేకపోతే ఆకలితో 1 రోజులోనే చచ్చిపోదు. గొర్రె మందలో గుక్క లేక ఎడల మంద చిందర వందరు. ప్రపంచ వ్యవహారాల్లో సత్యం అసత్యంతో కొంతైనా కలిసి ఉండాల్సిందే. వట్టి సత్యం దక్కదెప్పుడు కూడా. వర్తకుల ప్రకటన దర్ప భేషజపు తంత్రవ నీరా వీరాలాప
గ్రంథకర్తల గ్రంథాల గురించిన తుది వాక్య ఆడంబరాలు మొదలైనవి ఇందులకు నిదర్శనం. Truth may perhaps come to the price of a peril that showeth best by day, but it will not rise to the price of a diamond or carbuncle that showeth best in varied light అని బేకన్ చెప్పాట. అప్రాపంచిక దృష్టిని చూస్తే సత్యం మిక్కిలి గొప్పదిగా అనిపిస్తుంది, కానీ అది ప్రపంచ వ్యాపార ఉపయోగ దృష్టిగా చూస్తే దాని విలువ తగ్గుతుందట. కనుక ప్రపంచ వ్యవహారాల్లోని జయానికి కొంత కలుగం, తలములుకలు, పైతడు, మాటు తనపు నీటి మొదలైనవి కూడా. ఇట్లాంటి దొంగ గోటులు శుద్ధ సత్య చూపద. అది అసత్యంటే కొంత సాంకర్యం పొందాల్సిందే. సత్యం కూడా పొత్తి నూలు కలసిన గుడ్డకున్న తడువు అందిక బట్టి పొత్తు గుడ్డకు కర్రసాములు అటు ఇటు చూపి అటు కొట్టేవాడికి జయం చేకూడదు. అటు ఇటు చూపి అటు కొట్టేవాడికి జయం. సత్యాసత్య సమ్మేళనం ప్రపంచ యాత్రా సదుపాయ ప్రదమని ఊహించి జనులు బహుళంగా అలాగే చేస్తారు. వాళ్ళ సాక్షులు కూడా ఇలాగే చెప్పారు. ఇలాంటి జనుల గౌరవాన్ని, భాగ్యాన్ని, కీర్తి చూసి వారి స్థితిని తాము కూడా పొందాలని కొందరు పాటుపడుతున్నారు. కానీ సత్యాన్ని కనుక్కోవటానికి దాన్ని హెచ్చు తగ్గులు లేకుండా సందర్భంగా అసత్యంతో మేళవించు దాన్ని వెల్లడిపరిచి కార్యాలను సాధించుకుంటాను. శక్తి కానీ ఓర్మి కానీ లేక వారసత్వం చేత మరికొన్ని వన్నే చిన్నెలు కల్పించి వివిధ వర్ణ దీపికా కాంతి నింద్రధను కలికను చేసి జనుల నేత్రాలు మనస్సులను ఆకర్షిస్తున్నారు. ఇది వట్టి కనుకట్టు ఇంద్రజ, పైకి పొట్ట లోపల లొట్ట, మీదికి హొన్ను లోన మన్. పట్ట మందిరంలో ప్రత్యక్ష మందిరాలలో దాగు రేకు గద్దపై పీకాకు సింహాసనం దిగదుడుపు పోస్. బొంతల ముందు గుటేదారు జలదారు కోటులు పనికి. తారను వలపించిన సీతాంశుడు చంద్రుడి కంటే చీనారేకు సీతాంశం ఎక్కువ సొగసుగా ఉండు. ఈ కోహినూరుడు, ఈ తాజ్మహలుడు, ఈ నిశాధిపతుడు నిశాకాలములో మాత్రమే. సత్య సూర్యోదయం అయిన వెంటనే అవన్నీ దేవదారు పెట్టెలు. నిశాకాలలో మాత్రమే కాగితపు తత్తలు, సవరాల బుట్టలు. అయితే నాటకుల పెట్టెలోని రూపాయలు పాదరసపు రూపాయలు, ఇళ్లలోని భార్యలు ఒరుగుడు మేసాల వాళ్ళు కాదు. సత్యాసత్య సమ్మేళనం నుండి జనులు ఇలా కేవలమైన అసత్య ప్రయోగానికై దిగిపోయారు. ఎందుకు? ధనం మీద కాంక్ష, బ్రతుకు మీద పామరత్వ చేర. పొట్టకూటికై జనం కొందరు ఇలా అసత్య కథనాన్ని అవలంబిస్తుంటే నోటి మాటకై కొందరందుకు కక్కుర్తిపడుతారు. వడల రుచికై కొత్తిమీర ఎలా కలుపుతారు, గమకానికై ఇంగువ పనులకు కూరల పైన వేసినట్టు మాటల పొంకానికై వీడు అసత్యాన్ని కొంత సత్యంతో కలిపేస్తారు. తమ మాటలలోని పాకంచేత రసంచేత పాకపు పరిమళం చేత జనులకు నోరూరేట్టుగా చెయ్యాలి అని వీళ్ళ అతిథులకు పదార్థాలు వడ్డించడంలో కూడా వీళ్ళకి చాకచక్యం ఎక్కువ. ఈ వచపాచకుల రుచితే సత్యం వట్టి తప్పంది. అరటి దూట అయితే ఏం, ఆ దూటనే సన్నగా తరి యథార్థ రసాన్ని పిలిచివేసి గిన్నెలో సొగసుగా దూరగా
ముకురంధ్రాలు కృతార్థాలైనట్టు మిరపకాయలు సొగగింజలు మరికొన్ని వేచి తరుణాన్ని కనిపెట్టి ఆ ఘాటు కమ్మదనం గనిలో ఆ ముద్దనేసి పరిమళం పైకి పోకుండా మొదబెట్టి తరచూ కదియబెట్టి నిక్కపు చెక్కని పులుసుతే దానికి కొంత చిలకని పసుపు చేయడానికి సౌభాగ్యమే బుట్టలోంది కూడా కొంత పొందుపరచి అంటే ఉప్పు దింపి పత్రంలో పరిమార్జనమనొచ్చు. రాత్రిపూట భోజనం చేసేప్పుడు ఉప్పు వెయ్యి అని అడగకూడదు, బుట్టలోది వెయ్యమనేవాడు. బుట్టలో ఉండేది ఉప్పు, ఆ బుట్టలోది వెయ్యి అనేవాడు. మా చిన్నప్పుడు మేము కూడా కొంత అలవాటు. అలా కాకుండా మోతాదుగా ఆవ తగిలిస్తే వాహ్వాహ్వా జిహ్వకు తారక మంత్రోపదేశం కలియుగ అమృతం చేయచ్చని వేళనం. వీరు తరచుగా నడిమి వయస్సు దాటినవారు. వీరు ప్రాయకంగా పూర్వగాథలని పలికేటువారు. తాను కాశీకి పోయినప్పుడు హిమాలయ ప్రాంతంలో ఉన్న ఒక మహర్షి పందెం వేసి డుండి విఘ్నేశ్వరుడి తొడను చేశాడని 7 కొండల వెంకన్నకు మండపం కట్టించిన భోగం ప్రతి రాత్రి తమలపాకు చిలకలు చుట్టి స్వామికి అర్పిస్తుందని. నానా గత్తరలు 2 తలల సన్యాసి ఒకడు గంగ నుండి వచ్చి అర్ధ సన్యాసి రూపంగా అలాగే విడిచిపోయాడని సంగతులపై సంగతులు, కల్పనపై కల్పనలు, వివిధ జాతుల సొగసుత వినిపిస్తాయి. శబ్దాల పొందిక తప్ప అర్ధ సందర్భంతో నిమిత్తం లేని అధమ కవులకు వీరు జ్యేష్ఠ భ్రాతలు అన్నయ్యలు అనిపిస్తారు. వీళ్ళకి వీరు కూడా కల్పనలన్నీ అసత్యాలు, అస్వభావం. రాత్రుల భోజనమైన తర్వాత వీళ్ళు చుట్ట కారుస్తే నల్ల మందు పట్టించిన తరువాతను అజ్ఞబాల వృద్ధ వితంతం సభాగ్రాసనాధిపత్యుపన్యాసం అప్పుడు ప్రారంభిస్తారు. పరులు చెవులు ఇగడదీసటానికి వీరు స్మాత్మాలు కిందికి తోసేస్తారు, అంటే తమ ఆత్మ. వృద్ధ వేశ్యలు గోరంటాకు రక్తిమ చేత, మగం మెరుగుల నునుపు చేత, దుప్పి కొమ్ముల పండ్ల చేత జ్ఞానశూన్యమైన విటజనాలను ఆకర్షించుకొనగా కడుపాటుని ప్రచన ప్రబంధ కవుల పాటులకం. వీళ్ళు రాయబార పనులకు బొత్తుగా పనికి రాని. వీరి అందులకై ఉపయోగిస్తే ఇక్కడి మాటలు అక్కడ, అక్కడివి ఇక్కడ, కార్యాన్ని కడతేరు చెప్పి వినోదానికి అసత్యాన్ని వీరిట్లా మాట్లాడుతుండే మరొక కొందరు అందుకే అంతకు మించిన అసత్యాలాడు. వీరు పైవారిలా వయసు గడిచిన వాడు కాదు, పడుచువాడు, నడిమివాడు. వారిలాగా పూర్వ విద్యలే కానీ ఆధునిక విద్యలు లేనివాడు, కలవాడు. వారిలాగా సత్యాధికత, అసత్యాధమత ఎరగని వాళ్ళు కాదు, ఎరిగినవాడు. వారిలా నాగరికత లేని వాళ్ళు కాదు, కలవ. వారిలా అజ్ఞులతో సంభాషించే వాళ్ళు కాదు, విజ్ఞులతో మాట్లాడేటువంటి వారి ఎర్ర సత్యాన్ని ఆడేవాళ్ళు కాదు, తెర్ర సత్యం. వారికంటే ఎక్కువగా కడుదైనటువంటి అసత్యాలు. వారిలా నల్లమందు పట్టు చేత, చుట్టకు కైపు సొగసు చేత, సొగసు కైపు చేత పలికేవాడుగా, ఎరిగి విద్యా వైభవం చేత పలికేవాడు. వారిలా తాత్కాలిక వినోదాలకై కళ్ళలాడు అబద్ధాలాడేవాళ్ళుగా, శాశ్వత గౌరవానికి ఆడేవాడు. ఏం వింత, ఇలాంటి వాడు ఉన్నారా? ఎక్కడ చూస్తే వారి ప్రతిభయే ఇప్పుడు ఆధునిక విద్యాభ్యసనంలో నవనాగరికత సమారబ్ధ సంస్కారంచే నూతన అభ్యస్త విజాతీయ మర్యాదా పరంపరచే వీరు అపూర్వంగా ప్రకాశిస్తారు. వీరు వీధిలో తటస్థులై కానీ సామాన్య శత్రువుల పైన సూచన తోడని
ఏం సమావేశ సంభ్రమాలు, ఏమి నమస్కృత్యర్పణ స్వీకార వైభవ, ఏమి సల్లాప వచ కలాప నైపుణ్యం. ఇద్దరట్టే ఇట్టే కలిసి మెలిసి ప్రత్యక్షంగా ఒకే శరీరధారులైపో. ఆ పైన వాళ్ళకు తోచినట్లుగా వీరి అంతరానురాగ ప్రేరిత బహిశ్చేష్టా సముదాయ కర్మ. ఒకనాడు నేనొక గొప్ప ఉద్యోగి ఇంటికి భూత వైద్యమని పేరగా చెప్పదగు మెస్మరిజానికై వెళ్ళి అతడు నేను మాట్లాడుతుండగా ఒక సేవకుడు వచ్చి ఒక తెల్లని నీటి ముక్క అతని చేతిలో పెట్టి చీటీ ముక్క దాన్ని చూసి అతడు కొరకొరలాడి గుర్రుమని నాతో ఇలా, నాకీతడు ప్రబల శత్రు, ఈతడు నేను కూడా చైర్మన్ పనికి స్టాండ్ అయ్యాం అంటే నిలబడి, అందులో మా బలాబలాలేమో చూసుకోవాలా. నేను వేస్ట్ ఉంచుకున్నానని అది నా పేద లంచం తీసుకుంటోందని ఈ చండాలుడు ఆకాశరామన్న అజ్జీని పై అధికారికి పంపారు. మరొకని గట్టి పని చేయటానికి ఇంట్రెస్ట్ లేదులండి. నేను ఊరుకుంటానా? ఈతడు వెనక గోదావరి వంతెన పనిలో రాసిన తప్పు లెక్కలన్నీ పెట్టి త్రాడు తెంచడానికి సిద్ధంగా అతని చేతనే 3 రాత్రుల నుండి ఒక్క పింక్ అయినా లేదు అని ఇక నేనేమో చెప్పబోతున్న టక్కుమని కాలి జోడుతో, తడుకుమనే కంటి జోడుతో, ఓహో అనే గుల్ల నవ్వు గోడుతో, వెల్ మై డియర్ ఫ్రెండ్ అంటూ లోపలికి రానే వచ్చా. నాతో ఇన్ని మాటలాడిన ఉద్యోగి తటారుల లేచి వడలు తెలియని తీవ్రతతో ముందుకొక గంతేసి అతని బిగియపట్టి కొట్టాడనుకొని తన 2 చేతులతో అతని చేతిని పట్టి ఊగుతూ, ఐయామ్ మై డియర్ ఫ్రెండ్ సో వెరీ గ్లాడ్ టు సీ యూ అంటూ వెర్రి నవ్వు వెక్కలాడించారు. విద్యావంతులు బుద్ధిమంతులైన వీళ్ళిద్దరి లేని ప్రేమ కనపరుచుకొని రాని నవ్వులు రువ్వుకొని ఒకడిదొకడు మోసం చేయటాన్ని పాటుపడుతుండే చూస్తే నా మనసుకు రోత కలకటం చేసి రాని ఏడ్పు నేను మాత్రం ఎలా తెచ్చుకోకూడదని బాబురమని కడుపు నొప్పిగా ఉన్నది అని సంజ్ఞ చేస్తూ కనబడు నా ఇంటికి పారిపోయాను. ఒక లక్షాధికారి ఒకసారి అయోధ్యలో తన గుమ్మంలో కూర్చుండగానే నేతానాథ్ దగ్గరికి వెళ్ళి వినయంతో రైలు ఖర్చుకు ₹1 ఇమ్మనడి. నేను దొంగనేమో అని అనుకొని నన్ను గుచ్చి అనేక విషయాలడి. నా మర్యాదను గూర్చి అతడు సంతృష్టిపడి నీవేమైనా ఇస్తాయని చెప్పాను. మై ఫ్రెండ్, ఐ ఆమ్ వెరీ మచ్ రిగ్రెట్ మై ఇనబిలిటీ టు హెల్ప్ యూ అని నాకంటే దిక్కుమాలిన దైన్య మొగం పెట్టుకొని అంటే గొడవలు మండిన వాడని నా ఏడ్పు చల్లార్చడానికి నీకేమైనా ఇయ్యవలదు. నా ఏడ్పును మించిన ఈ ఏడ్పు చల్లార్చుకోవటానికి ఏమైనా ఇమ్మని అంత అతడు గొణుక్కుంటూ లోపలికి పోయాడు. న్యాయవాది ఒకడు సభలో ఎదుటి న్యాయవాదిపై పళ్ళు పట కొరుకుతూ అతని చంపేంతటి తాత్కాలిక ఉద్రేకం మండుతున్నవాడే ఐ బెగ్ టు డిఫర్ ఫ్రమ్ మై లెర్న్డ్ ఫ్రెండ్ అంటూ శబ్దాలు నైఘంటికార్థాలు నసి ఇప్పటి రిగ్రెట్కు విచారమని అర్థం కాదు, గ్లాడ్కు సంతోషమని అర్థం కాదు, లెరండ్కు పండితుడైన అర్థం కాదు, బెగ్ అనే దాన్ని ప్రార్థించడం అర్థం కాదు. మనుషుల కొత్త పద్ధతులను అనుసరించి మాటలకు కొత్త అర్థాలు వస్తాయి. ప్రపంచంలో ఎంత బహుళంగా ఉపయోగపరిచే ఈ రిగ్రెట్, ఈ గ్లాడ్ పదార్థాలైతే ఎంతకంటే ప్రపంచానికి మేలేముందయ్యా. ఈ దయాళుత, ఈ సహాయానుభూతి, ఈ దర్శన సహిష్ణుత ప్రజలలో ఉంటే ఈ భూమే స్వర్గం. అలా లేకపోతే ఈ వ్యాధ్యాలెందుకు, ఈ చోరత్వాలెందుకు, ఈ క్షామబాధలెందుకు, ఈ నరహత్యలెందుకు, ఈ ఘోర యుద్ధాలెందుకు?
వాటిని మించిన మన సంక్షోభాలే. మా కుక్కకు జబ్బుగా ఉందని నేనొక పెద్ద మనుషుడికి ఉత్తరం రాసి ఆ వార్త విని అప్పటి నుండి తనకేమీ తోచటం లేదని, మతి లేకుండా ఉన్నానని, ఎప్పటి క్షేమం అప్పుడు తెలియబడుతూ ఉండాలని నాకు తిరుగా అతని నుండి జాబ్ వచ్చింది. అతడు తండ్రి చచ్చినప్పుడైనా కంట నీరు పెట్టకపోవటం నాకు తెలుసు. నేడు నా కుక్క తన తండ్రి కంటే తనకు ఎక్కువ అవటం యథార్థం అవుతుందా? మతి లేక ఉండేవాడు ఉన్మత్తాలయాలు అంటే పిచ్చాసుపత్రి మందు తీసుకోవాలి, కానీ వ్యాపారాలు రూపాయలకు 3 రాత డబ్బుల వారపు వడ్డీ ఎందుకు తీసుకోవాలి? బతికిచ్చిన భగవంతుడికై నమస్కరింపని వాడు పొడుము పట్టించిన శాస్త్రి థ్యాంక్ యూ వెరీ మచ్ అని పదే పదే సంస్కృతిస్తారు. ఈ ఊహాలేమిటో, ఈ మాటలేమిటో, ఈ చేష్టలేమిటో శృతిలో గాత్రం తెలియదు, గాత్రధ్వని తాళంలో కలియదు. మన పూర్వులు సత్యవ దీక్ష కల వారిలో అసత్యవాదులు లేరని ఎవరూ చెప్పరు. కానీ అలా జనసామాన్య సత్యం, ఇది స్వల్ప హేతుకా సత్యం. ఇలాంటి సత్యవాక్య ధీధృతా ప్రేరితా పచ్ వార్తమే వాళ్ళు ఎన్నడూ లేదు. వారు తరచుగా జిహ్వలో ధారాళమైన సత్యం, చిత్తంలో వినుదీయని ధైర్యం కలవారంటే ఇంకేమీ సందేహం. ఇప్పటి వారిల ఆలాప మార్దవ అసత్యమాడిన వాడుగా, మర్యాద కొరకు ఆడిన వాడుగా, నడత యోగ్యతకు తెలపటానికి ఆడిన వాళ్ళుగా, ప్రచార ప్రక్రమాన్ కోసం ఆడినవాడుగా, ప్రజా సంతోషం కోసం ఆడినవాళ్ళుగా, భయ స్వభావంలో ఆడినవాళ్ళుగా, సత్యం ఆడాలి అనే నియమం చేత వాడు సత్యమే పరిచయం. కానీ కొంచెం మోటుతనం కలవారైన కఠోరవాదులనే వాళ్ళు అనిపించుకోవాలి. మనం శబ్ద మార్దవం కొరకు శాసన ధిక్కారం చేస్తాం. స్వల్ప మర్యాద కోసం పెద్ద మర్యాదల మీద వీరుతున్నాం. ఒక నీ చెవులకు సంతోషం దయతలచి మనస్సాక్షికి బాధ పెట్ట, ఒకడి చిత్తానికి తాత్కాలిక శాంతి ఇవ్వాలనిపించి మన ఆత్మకు శాశ్వత దుఃఖాన్ని ఇచ్చుకోండి. చదవదగిన భగవంతుని జడవదగిన, భయపడాల్సిన భగవంతుడికి భయపడ, జడవకూడని మనుష్యుడికి దడుస్తాం. ఎంతసేపు నటనం, అభినయం, మారువేషం, దొంగ మాట, కల్లగం, ఇవి తప్ప ప్రస్తుత చర్యలు ఎంతకంటే వేరేముందయ్యా? సత్యవాక్యానికి కుక్షౌ సత్యవర్తనానికి భంగం రాకుండేంతవరకు మనం ఎంత మార్దవంగా, ఎంత జనరంజకంగా మాట్లాడినా తప్పు. కానీ దేనికోసం బ్రతుకుతున్నాం, దేన్ని బట్టి తరింపాలనుకుంటాం, ఏది జగత్తుకు ఆధారము, ఏది దైవ స్వరూపము, అలాంటి సత్యాన్ని నాశనం చెయ్యటానికి అలాగే సంభవిస్తుంటే మన కళ్ళ నవ్వులు, మన వంకర దండాలు, మన నాలుక కొసపలు, మన కపట ఆలింగనాలు, మన తీర ఏడుపులు మనం రక్షించగలవా? మర్యాద కోసం తెచ్చుకున్న ఈ అసందర్భ ప్రవర్తన ఇంతలో శాంతి చెప్పక నిరంతరంగా దాన్నే పారాయణ చేస్తే మన మనుమలు ఏడుస్తూ గర్భాధానం చేసేవారు, నవ్వుతూ నరహత్యలు చేస్తున్న వాళ్ళకేమైనా అనుమానం ఉందా? అలాంటి భవిష్యత్ పరాగాది బీజారోపణం ఇప్పుడే మనస్తత్వంలో అయినట్లు కనపడుతుంది. సాలగ్రామ తీర్థంలో సవ్వీర పాషాణం కలిపేవారు, వేద పాఠంలో కళాశాస్త్ర అధ్యయనం చేయించేవారు. మన కడుపులు పట్టినట్టు మనం ఏల నడవాలి. అలాంటి పిశాచపు నవ్వు, మొసలి కన్నీరు, రాక్షస చేష్టలు, అదిగే సందిగ్ధ మనుష్య జన్మాలు, పితామహులం, వృద్ధ ప్రపితామహులం మనం ఎందుకు కావాలి? మర్యాద కొరకు మహనీయులు కొందరిట్లు కలలాడుతుండగా మరికొందరు ఊరికేనే అబద్ధాలాడతారు. తలుపు తీసి లోపలికి వచ్చే అతడెవడో తెలియక ఎవరు వారని ఒక అడుగా లోపలికి వచ్చేవాడు
ఎవ్వరూ లేరని ప్రత్యుత్తరమిస్తారు. ఏమిటి వ్రాస్తున్నారని ఒకడు అడిగితే ఏం లేదని జవాబిస్తారు. అలాగే ఏం చేస్తున్నావంటే ఏం చెయ్యట్లేదని బయలుదేరావు, తీరా వెళ్ళక తిరిగి వచ్చావేమిటంటే ఏం లేదు ఊరికే. అలా మాటలకు జవాబిస్తారు. అలా ఎన్ని దృష్టాంతాలు చెప్పాలయ్యా మీకు. పోని అడిగిన ప్రశ్నకు జవాబేదైనా రహస్యమేమో, దాన్ని చెప్పడానికి ఇష్టంగా ఏమీ లేదంటున్నాడేమో అని ఊహించుకుందామంటే అలాంటి రహస్యం ఏమీ ఎక్కడ కనపడదు. ప్రత్యుత్తరం చెప్పడం చాలాసేపు పట్టునేమో అని అనుకుంటే అది కాదు. ప్రశ్నించేవాడిపై చెప్పేవాడి శత్రుత్వం ఏమో అంటే అది ఊహించడానికి వీలు. అలాంటి ప్రశ్నలకు తరచుగా అవకాశం కూడా కారణం ఏమీ కనపడని అసత్యం మాత్రం అతడు పలకడం సత్యం. వినదగు విసుగుంద లయో నోరు నొప్పియో, విసుగుదలో నోరు నొప్పో, మరీ కారణమో తెలుసుకోగోరి అతన్ని అడుగా ఏమీ లేదని మళ్ళీ చెప్తారు. కనుక అతనికి కూడా తెలియని కారణం ఏదైనా ఉందేమో. స్థూల దృష్టితో పరిశీలించి చూడ వృధాగా ఇలాంటి పనులు అసత్యం ఆడునట్లు కనపడు. నాయనలారా, చెప్పాల్సిన అంశాలు ముందు ఉపన్యాసం ఏదైనా మిగిలితే అప్పుడు వాయిస్తానన్నారు. రేపు 3 అనే దాని మీద మాట్లాడతాడే.